హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను చూపిస్తుంది వైకుంఠపురం శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ అండి. మెయిన్ రోడ్కి ఆనుకునే ఉంటుంది, నియర్ బై తెనాలి. ఇక్కడ మనకి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శనమిస్తారండి. చాలా అందంగా ఉంటారు స్వామి అయితే. ఇక్కడ మనకి రైట్ సైడ్ బైక్ పార్కింగ్ అవైలబిలిటీ ఉందండి, అండ్ 4 వీలర్ కార్స్ పార్కింగ్ కూడా అవైలబిలిటీ ఉంది. ఇక్కడ మనకి చెప్పుల స్టాండ్ అయితే ఉంది. ఇక్కడ మనం అయితే చెప్పులు పెట్టేసుకొని లోపలికి వెళ్ళిపోదామండి. ఇలా స్ట్రైట్గా వెళ్ళిన తర్వాత మనకి రైట్ సైడ్లో కాళ్ళు కడుక్కోవడానికి పంపులు అవి ఉంటాయండి, ట్యాప్స్. మనం ఇక్కడ కాళ్ళు అయితే కడిగేసుకుందాము. కాళ్ళు కడిగేసుకుని లోపలికి వెళ్దాము. ఇక్కడ మనకి శ్రీ గరుత్మంతుల వారు అండ్ ఆంజనేయ స్వామి అయితే దర్శనం ఇస్తున్నారండి. దర్శనం ఇచ్చిన తర్వాత మనం లోపలికి అయితే వెళ్దాము. ఇక్కడ మనకి బుకింగ్ కౌంటర్ కూడా ఉందండి. ఇక్కడ మన బుకింగ్ కౌంటర్లో కళ్యాణం టికెట్స్ బుక్ చేసుకోవచ్చు. అలాగే ప్రత్యేక దర్శనం, ఏమన్నా స్పెషల్ దర్శనాలకి టోకెన్స్ అవన్నీ అవైలబిలిటీగా ఉన్నాయండి. ఇక్కడ తీసుకోవచ్చు. మనకి వెంకటేశ్వర స్వామి మండపం ఎదురుగా ఇక్కడ మనకి కొందరు నారాయణ తీర్థులు అలా దర్శనం ఇస్తారండి. చాలా అందంగా డిజైన్ చేశారు. ఎవరు డిజైన్ చేశారో కానీ చూడండి, మీకు అన్నీ చూపిస్తాను నీట్గా. క్షేత్రయ్య స్వామీజీ అంట. అలాగే మనకి పురంధరవాసు, ఈయన త్యాగరాజ స్వామి అంటండి. మనం చూసుండం ఇప్పుడు. ఇక్కడ మనం చూడడానికి చాలా ఆనందంగా ఉంది. ఇక్కడ మనకి ముక్కోటి ఏకాదశి రోజు అయితే ఉత్తర ద్వారం తెరుస్తారండి శ్రీ వెంకటేశ్వర స్వామికి. శుక్రవారం తెల్లవారుజామున జనవరి 10వ తారీఖు అండి. ఎవరైనా దర్శించుకోవాల్సిన వాళ్ళు ఆ రోజు వచ్చి ఉత్తర ద్వార దర్శనం చేసుకోవచ్చండి. చాలా బాగుంటుంది. స్వామివారు ఉత్తరం వైపు దర్శనం ఇస్తారు. మనకి ఇలా లోపలికి వచ్చాక మనకైతే ఉచిత దర్శనము అండ్ అంతరాలయ దర్శనం, శ్రీగ్ర దర్శనం అండ్ అష్టోత్తర విశేష పూజ టికెట్స్ ఉంటాయి కదండి, బుకింగ్ కౌంటర్లో అమ్ముతారు. మనం తెచ్చుకుని దాన్ని బట్టి లోపలికి వెళ్ళాలి. మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్లో అయితే శ్రీ శ్రీనివాస నిత్య అన్న ప్రసాదన వితరణశాల అయితే కనిపిస్తుందండి. ఇక్కడ నిత్య అన్నదానం జరుగుతుందండి. చాలామంది అన్నదానం చేస్తూ ఉంటారు. మనం కూడా అన్నదానానికి ఎంతో కొంత అమౌంట్ ఇవ్వచ్చండి. ఆ వివరాలన్నీ అక్కడ బ్యానర్ పైన రైట్ సైడ్ ఉంటాయి. మనం ముందైతే ఒక ప్రదక్షిణ చేసేసుకుని స్వామివారిని దర్శించుకుందామండి. లోపలికి వెళ్ళి ఇక్కడ చాలామంది చాలా మొక్కులు తెచ్చుకుంటారండి. ఎవరైతే తిరుపతి వెళ్ళకుండా ఉంటారో వాళ్ళు వచ్చి ఇక్కడ చాలా మొక్కులు తెచ్చుకుంటారు. ఇక్కడ మనకి వచ్చే విగ్రహాలు ఊరేగిస్తారు కదండి, గరుత్మంతుల స్వామి అలాగే గజముఖుడు కనిపిస్తారండి. దాని మీద పెట్టి కళ్యాణం అప్పుడు జరిగినప్పుడు ఊరేగిస్తారు స్వామివారిని. ఇక్కడ చూడండి, ఒక ఆవిడ మొక్కు చెల్లించుకుంటుందండి. ఇలాంటివి చాలా జరుగుతూ ఉన్నాయండి. రోజులో చాలా విశిష్టత గల స్వామి కదా. ఇక్కడ మనకి ఆంజనేయ స్వామి అయితే దర్శనం ఇస్తారండి. మనకి గుడికి ఆపోజిట్లోని శ్రీ నాగేంద్ర స్వామి పుట్ట అయితే ఉంటుందండి. మనం అక్కడికి వెళ్ళి దర్శించుకుందాం. నాగేంద్ర స్వామిని కూడా ఆపోజిట్లోనే ఉంటుందండి స్వామివారికి. ఇక్కడ నాగేంద్ర స్వామి పడగ వైపు ఉంటారు. శ్రీ వెంకటేశ్వర స్వామి వారు కనిపిస్తారండి. చూపిస్తాను ఒకసారి. చూడండి ఎంత అందంగా ఉన్నారో. ఇక్కడ మనమైతే అభిషేకాలు అవి చేసుకోవచ్చండి నాగేంద్ర స్వామికి. ఏమైనా నాగదోషాలు, ఏమన్నా సర్పదోషాలు అవన్నీ ఉన్నా చాలా ఈజీగా తొలగిపోతాయండి. నాగుల చవితి రోజు అయితే ఇక్కడ చాలామంది వచ్చి పుట్లో పాలు పోసి వాళ్ళ దోషాలు అవి తొలగించుకుంటారు. మీకు ఇప్పుడు కళ్యాణ వెంకటేశ్వర స్వామిని చూపిస్తానండి. ఇక్కడే రోజు కళ్యాణ వెంకటేశ్వర స్వామికి నిత్య కళ్యాణం జరుగుతుందండి. ఇక్కడ హాల్లో కళ్యాణం జరుగుతుంది. స్వామివారు చాలా అందంగా ఉన్నారు. శనివారం కదా, చాలామంది కళ్యాణం చేయించుకున్నారండి. ఇక్కడ అందరినీ కూర్చోబెట్టి కళ్యాణం అయితే చేపిస్తారు. చూడండి ఎంత విశాలంగా ఉందో. సో కళ్యాణం అయిపోయిన తర్వాత స్వామివారిని ఊరేగిస్తారు. మనకి గుడికి లెఫ్ట్ సైడ్లో కోనేరు కనిపిస్తుందండి. ఇక్కడ స్వామివారి నామాలు శంకు చక్రంతో వాటర్ ఫాల్ లాగా ఏర్పాటు చేశారండి. చిన్నపిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు దీన్ని చూడడానికి. సో ఇక్కడ వాటర్ మన నెత్తి మీద చల్లుకుంటే చాలా పాపాలు అనేవి పోతాయండి. కోనేరులో మన స్నానం చేసినంత పుణ్యం మనకి కలుగుతుందండి. ఇక్కడ ఫొటోస్, వీడియోస్ చాలా తీసుకుంటున్నారు. ఇక్కడ నుంచి మన స్వామివారిని చూపించవచ్చండి. కోనేరుకి ఎదురుగానే మనకి నరసింహస్వామి వారి టెంపుల్ అయితే ఉంటుందండి.
ఇక్కడ అన్నదాన వివరాలు అవన్నీ ఉంటాయండి. మనం ఎంతైనా అన్నదానం ఇవ్వచ్చు మనకు తోచినంత, మన స్తోమతకి తగినట్టు. మనకి బయటికి రాగానే దర్శనం చేసుకోగా మనకి గోమాత అయితే కనిపిస్తుందండి. గోశాల ఉంటుంది. దాన్ని ఆనుకునే మనకి కళ్యాణ మండపం ఉంటుందండి. మనం ఇక్కడ కళ్యాణం చేయించుకోవచ్చు. అన్నప్రసన్నలు అలాగే ఫంక్షన్ హాలు అన్నీ అవైలబిలిటీలోనే ఉంటాయండి. మనకి ఏమన్నా టెంట్ హౌస్ కావాలన్నా దానికి ఎదురుగానే టెంట్ హౌస్ ఉంటుందండి. మనం టెంట్ హౌస్లో అన్నీ తెచ్చుకోవచ్చు అద్దెకి. మనం ఎక్కడి నుంచో తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. చూసారా, శ్రీ లక్ష్మీ పద్మావతి టెంట్ హౌస్. ఇలా మనకి కొంచెం ముందుకెళ్తే ఇదివరకు అక్కడ పాలు పొంగించుకోవడానికి షెడ్డులా ఉండేదండి. అక్కడే పంపు అన్నీ అవైలబిలిటీలో ఉండేవి. అలా ఉంటుందండి. ఈ మధ్య పడగొట్టేశారు దాన్ని. కన్స్ట్రక్షన్ జరుగుతుంది. వేరే చాటకు మార్చారు. ఇదివరకు అయితే ఇక్కడే పాలు అవి పొంగిచ్చేవాళ్ళు. మనకి ఇక్కడ గార్డెన్ కనిపిస్తుందండి. గార్డెన్లో మనకి రాధాకృష్ణులు అయితే చాలా అందంగా కనిపిస్తారండి. అండ్ పక్కనే మనకి శ్రీ గణపతి స్వామివారు అయితే నృత్యం చేస్తూ కనిపిస్తారు. కొంచెం ముందుకు వెళ్తే మనకి లక్ష్మీ అమ్మవారు అయితే కనిపిస్తారండి. చాలా అందంగా ఉన్నారు అమ్మవారు అయితే. మీకు చూపిస్తాను చూడండి. చాలా బాగున్నారు కదా. మనము ఈ గుడిని మనం ట్రైన్లో వెళ్తున్నా కానీ చూడొచ్చండి. తెనాలి టు భట్టిప్రోలు ట్రైన్ ఉంటుంది కదా, ఆ ట్రైన్లో వెళ్తున్నప్పుడు కూడా మనకి వైకుంఠపురం కనిపిస్తుందండి. మీకు చూపిస్తాను ఎలా కనిపిస్తుందో. చూసారా, అది రైల్వే ట్రాక్ అనమాట. నేను జూమ్